వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, ఈరోజు అనగా జూలై 9వ తేదీన ఈనాడు వార్తాపత్రికలో ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అనేది ఈనాడు వార్తాపత్రికలో ఎడిటోరియల్ పేజీలో వచ్చింది. అంటే సివిల్ సర్వీసెస్లో సంస్కరణలు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఒకసారి ఈ ఆర్టికల్ ఉద్దేశం ఏంటో, అంటే ఈ ఆర్టికల్లో రచయిత ఏం చెప్పారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, నెగ్గితే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనే నెగ్గాలి. యువతరంలో చాలామంది ఉన్నత ఆశయం ఇది. మన దేశంలో బ్రిటిష్ హయాం నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో కాలక్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ ప్రస్తుత విధానంలోనూ కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వీటిని సరిదిద్దితే మరింత మంది ప్రతిభావంతుల ఎంపికకు మార్గం సుగమం అవుతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అయితే వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఆంగ్లేయుల జమానాలో పాలనా అధికారుల కోసం ప్రారంభించిన సివిల్ పరీక్షల తీరుతెన్నులు స్వాతంత్రం తర్వాత చాలా మారిపోయాయి. దేశ అభివృద్ధికి పాటుపడే అధికారులను తయారు చేయటం నవభారత లక్ష్యము అయ్యింది. 2010వ సంవత్సరం వరకు ఈ పరీక్షలు వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని నిగ్గు తేల్చడమే లక్ష్యంగా సాగాయి. మొదటి దశగా ప్రిలిమినరీ, ఆపై మెయిన్స్ ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అభ్యర్థి ప్రతిభను బ్యారేజ్ వేయటానికి జనరల్ స్టడీస్ కంటే ఐచ్ఛిక అంశాలు అంటే ఆప్షనల్స్కే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ ఆప్షనల్స్కు కూడా విశ్వవిద్యాలయ కోర్సుల సిలబస్కు తేడా ఉండేది కాదు. 2011లో ఎస్కే ఖన్నా కమిటీ సిఫార్సుల మేరకు ప్రిలిమినరీ పరీక్షల్లో ఆప్షనల్కు బదులు కామన్ పేపర్ను ప్రవేశపెట్టారు. ఒకటో ప్రశ్నాపత్రంలో జనరల్ స్టడీస్, రెండో దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలను పొందుపరచసాగారు. రెండింటికి సమాన వెయిటేజీ ఇచ్చి మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థుల ప్రతిభను నిర్ణయించేవారు. ఆప్షనల్ ప్రశ్నాపత్రాన్ని తొలగించడంతో విశ్వవిద్యాలయ వ్యవస్థతో సంబంధం తెగిపోయింది. ఇకపోతే ఇక్కడ రచయిత ఏమని అడుగుతున్నారంటే, అభ్యర్థుల్ని తప్పించడమే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యొక్క లక్ష్యమా అని చెప్పి ఒక ప్రశ్నని సంధించారు. ఎందు గురించి అంటే, కొత్త పద్ధతిలో స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అభ్యర్థులకు రెండో పేపర్లో ఆధిక్యం లభించసాగింది. గణితంలో పెద్దగా ప్రవేశం లేని వారికి, సామాజిక శాస్త్రాలను అభ్యసించిన వారికి, గ్రామీణ విద్యార్థులకు నష్టం కలగసాగింది. దీనిపై నిరసనలు రేగడంతో ప్రభుత్వం రెండో పేపర్ను అర్హత పరీక్షగా పరిగణించి అందులో వచ్చిన మార్కులను ప్రతిభకు కొలమానంగా తీసుకోవటం మానేసింది. హిందీ విద్యార్థుల ఒత్తిడితో ఆ పేపర్లో ఆంగ్లానికి ప్రాధాన్యం ఇవ్వటం మానేశారు. నేడు ఒకటో పేపర్లో వచ్చినటువంటి మార్కులే ప్రతిభకు కొలమానాలు అవుతున్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కొత్త నమూనాను ప్రతిపాదించడానికి కేంద్రం 2012వ సంవత్సరంలో అరుణ్ నిగ్వేర్కర్ కమిటీని ఏర్పాటు చేసింది. 2013 నుంచి ఆ కమిటీ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. అబ్దుల్ కలాం సూచనల మేరకు నైతిక విలువలు, నిజాయితీ, సహజ సామర్థ్యాలపై కొత్తగా ఒక పేపర్ను ప్రవేశపెట్టారు. అన్ని ఐచ్ఛికాలను ఒక పేపర్గా కుదించారు. ఇప్పుడు దీనిలో లోపాలు బయటపడుతున్నాయి. కొలువులు వందల్లో, ఆశావాహులు లక్షల్లో. మరి అలాంటప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది చాలామందికి అందని ద్రాక్షగా పరిణమిస్తుంది. కాబట్టి గత 10 ఏళ్లలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు 750 నుంచి 1000కి మించకపోయినా ఆశావహులు మాత్రం లక్షల్లో ఉంటున్నారు. దాంతో ప్రిలిమ్స్ అత్యధికులను తప్పించడమే లక్ష్యంగా ఉంటుంది. తప్పితే మెరికలను ఎంపిక చేసేలా లేదనే విమర్శలు ఉన్నాయి. అర్హత కోసము అంటున్న రెండో పేపర్ 10వ తరగతి స్థాయిలో ఉంటుందని చెబుతున్నా అది ఏడాదికి ఏడాది కఠినతరమైపోతూ వస్తున్నది. ప్రజ్ఞావంతులను ఎంపిక చేయటానికి ఉద్దేశించిన పేపర్ 1లోని ప్రశ్నలు అభ్యర్థులను బురిడీ కొట్టించటానికే అన్నట్లుగా
మారాయి. ఒక్కో ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి చాలా సమయం పడుతూ వస్తుంది. యాతావాత ప్రస్తుత ప్రిలిమినరీ విధానం ఆశావహులకు అన్యాయం చేస్తుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 1-2 ప్రయత్నాల తర్వాత అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. వారిలో అత్యంత ప్రతిభావంతులు ఉన్నా ప్రిలిమినరీ విధానమే వారిని ఎంపిక చేసేలా లేదు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి నష్టదాయకమే. ప్రిలిమ్స్తో పోలిస్తే మెయిన్స్ సమతూకంగా ఉంటున్నాయి. ఇందులో 4 జనరల్ స్టడీస్ పేపర్లు, 1 వ్యాస పరీక్ష, ఎంచుకున్న ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి. 1 పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మిగతా వాటిలో ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్ పేపర్లలో ఎక్కువ నిడివి సమాధానాలు అవసరమయ్యే ప్రశ్నలు ఉండటం లేదని, కొన్ని ఆప్షనల్స్ ఎంచుకున్న వారికే విజయ అవకాశాలు అధికంగా ఉంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలో నగర అభ్యర్థులకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటే గ్రామీణులు వెనకబడిపోతూ వస్తున్నారు. అయితే ఎందుకు మరి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని సంస్కరించవలసినటువంటి అవసరం అనేది ఉంది. మరి ఎటువంటి మార్పులు తీసుకురావాలంటే ప్రస్తుత పరీక్ష విధానంలో లోపాలను పరిహరించి ప్రతిభావంతులు సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేలా మార్పులు చేయాల్సి ఉంది. ప్రిలిమ్స్లో 2 పేపర్లను కొలమానంగా తీసుకుంటే బాగుంటుంది. ఒక్కో పేపర్లో 100 ప్రశ్నలు, వాటికి 200 మార్కులు కేటాయించవచ్చు. రెండింటిలో వచ్చిన మార్కులను కలిపి దాని ఆధారంగానే అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయాలి. తార్కిక శక్తి, గణితము సామర్థ్యాలకు అంటే యాప్టిట్యూడ్ ప్రశ్నలకు ఇస్తున్న విపరీతమైనటువంటి ప్రాధాన్యాన్ని తగ్గించాలి. తద్వారా మెయిన్స్కు ఎంపికలో అదృష్టం పాత్రను తగ్గించవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన వారం రోజుల్లోనే ఆన్సర్ కీని విడుదల చేస్తే అభ్యర్థులు తమ తప్పులను తెలుసుకొని తదుపరి పరీక్షలకు సిద్ధమవుతారు. ప్రస్తుతం మెయిన్స్లో 4 జనరల్ స్టడీస్ పేపర్లకు 2 రోజుల్లో పరీక్షలు రాయాల్సి వస్తుంది. దీనికి బదులు 4 రోజుల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలి. జనరల్ స్టడీస్ పేపర్లలో 20 చిన్న ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని తగ్గించి వ్యాస ప్రశ్నలు జోడిస్తే అభ్యర్థుల విశ్లేషణ నైపుణ్యాలని తెలుసుకోవచ్చు. చాలామంది ఎక్కువ మార్కులు వస్తాయనుకున్న ఆప్షనల్స్ను డిగ్రీ స్థాయిలో చదవకపోయినా సరే ఎంచుకుంటున్నారు. కొందరికే ప్రయోజనకరమైన ఈ పద్ధతిని మార్చి సమతుల్యమైనటువంటి ఆప్షనల్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. కొన్ని ఆప్షనల్స్కే అత్యధిక ఆధిక్యత కొనసాగుతూ ఉంటే వాటిని తొలగించి పరిపాలన, అధికార యంత్రాంగ విధానం, ప్రణాళిక రచనలపై 2 పేపర్లు ప్రవేశపెట్టాలి. మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారిని 2 నుంచి 4 రోజుల వ్యవధిలోనే 2 స్వతంత్ర బోర్డులు ఇంటర్వ్యూ చేయటం ఉత్తమం. మొదటి బోర్డులో ఒక అభ్యర్థికి వచ్చిన మార్కులెన్నో రెండో బోర్డుకు తెలియకూడదు. 2 బోర్డుల మార్కుల సగటును ఇంటర్వ్యూలో విజేత ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి. అభ్యర్థుల వయోపరిమితిని పెంచడం, ఎక్కువసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించడం వల్ల విభిన్న వర్గాలకు చెందిన వారు సివిల్ సర్వీసెస్లకు ఎంపిక అవుతున్నారు. ఈ పద్ధతిని ఇకపైన కొనసాగించాలి. ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మీద ఇక్కడ హైదరాబాద్లోని బ్రెయిన్ ట్రీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గోపాలకృష్ణ గారు అందించినటువంటి ఆర్టికల్.